ఏ ఊరు మీద? బొల్లికొండ. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3 సంవత్సరాలు అవుతుంది. ఎట్లా ఉంది రైతాంగ పరిస్థితి, ఎట్లా ఉంది ఇప్పుడు? ఎట్లా ఉందంటే ఇక అట్లనే ఉన్నది. ఇక మాకు రైతు బంధు ఈయన అప్పుడు మాఫీ చేస్తాను రేవంత్ రెడ్డి చేయాలి, అట్లే ఉన్నాయి నా 2 లక్షలు ఎవరు మాఫీ చేయలే. ఈయన చెప్పాడు కదా పోయి తీసుకురండి నేను రుణమాఫీ చేస్తానని చెప్పి. రుణమాఫీ చేస్తానని చెప్పిండు. అసలు ఆయన ₹1,00,000 చెప్పి చేసిండు అన్నారు కానీ ఎవరికి చేసిండో ఏందో. ఈయన రేవంత్ రెడ్డి కూడా ఎవరికి చేయలేదు. అందరూ అట్లా అట్లే మా వ్యవసాయం పని మేము చేసుకోవాలి, మేము కష్టపడాలి. ఊరియా బస్తాల కూడా అట్లనే చెప్పులు లైన్ వేసారు. ఇప్పుడు కూడా బుక్ చేస్తాను, ఇప్పుడు ఆన్లైన్ బుక్ చేస్తున్నాం. ఇప్పుడు ఎట్లా ఉంది మరి ఆన్లైన్ బుకింగ్ ఎట్లా ఉంది? ఇక ఆన్లైన్ బుకింగ్ అంటే ఇక బుకింగ్ చేసినాక ఎకరానికి 1 బస్తా ఇస్తారు. ఎక్కువ అయితే ఇస్తలేరు కదా, 1 బస్తా ఇస్తారు. ఓకే. రైతు బంధు అయినా కరెక్ట్ వస్తుందా మరి? ఒక పంట రాలే, ఈ సంవత్సరం వచ్చింది రైతు బంధు అయితే వచ్చింది. నిరుడు అయితే నా 3 ఎకరాల పొలం చిలక అయితే నాకు అసలు పట్టే కాలే. అప్పుడు పాత పట్ట ఉంది, కొత్త పట్ట అసలు లేదు. ఇప్పుడు దాకా తిరిగి తెస్తాను. ఇప్పుడు 2 సంవత్సరాల తిరుగుతాను. అయితే అంటే మొన్న ఇది ఏం చేసినంటే మొత్తం మేమోరా దగ్గర పోతే ఈ మొత్తం సర్వే చేయాలంటే మొత్తం సర్వే చేసినాం. మొత్తం 41 ఎకరం మేము చేసినాం. అయితే ఇప్పుడు ఏదో ఓట్లు ఏదో లిస్టు నడుస్తుందట. ఇక కొన్ని రోజులు ఆగా అంటే ఆగుతాను. అట్లే ఉంది. 3 ఎకరాల భూమి అసలు నాకు పట్టేలేదు. నేను ఈ కినాలు వెళ్ళక ముందు తీసుకున్నాను. రేవంత్ రెడ్డి అయితే పట్ట పొగులెట్టి అని పేరు రెండుతో పొగులెట్టి శ్రీనివాస్ పట్ట. ఇక అందరు సర్వే చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా అని ఇది లేదు, అది లేదు, గోదావరి లేదు, మోదారి లేదు, ఏం లేదు. ఇక మా కష్టకాలం మేము చేస్తున్నాం, ఏదో పంట పై చేస్తున్నాం, మా పని మేము చేస్తున్నాం. ఇక ఎవరు బాగా చేస్తలేరు మాకైతే. 6 గ్యారెంటీలు అమలు అవుతుందా మరి మీకు? 6 గ్యారెంటీ ఏం 6 గ్యారెంటీ ఎక్కడ అమలు అయింది? ఏం కాలే 6 గ్యారెంటీ. ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండట, శనబియ్యం వస్తున్నాయి, శనబియ్యం వస్తాయి. కానీ ఇందిరమ్మ ఇల్లు కూడా మా బొల్లికొండలో అయితే దగ్గర ఒక 120 ఎంత వచ్చినాయి. కానీ 80 ఇల్లు దాకా కట్టిన మా బొల్లికొండలో. ఎక్కడ అయితే ఇక కట్టేటోళ్ళు లేరు. ఇక పైసలు ఉండాలి. 5 ఏళ్ళు అయితే 5 ఏళ్ళు ఇస్తా, 5 లక్షలు ఇస్తా అంటే ఎవరైనా సరిపోతుంది. ఇంకో 5-6 లక్షలు కావాలంటే ఇక కొంతమంది కడతారు, కొంతమంది కడతలేరు. అట్లా ఉంది పరిస్థితి. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? దొంతు మాధురెడ్డి. ఎట్లా ఉంది ఆయన పనితీరు? ఇక్కడ చేస్తా అన్నాడు, అటే పోతాడు. ఇగో ఈ రోడ్డు పట్టిండు, రోడ్డు వేస్తాను. ఈ రోడ్డు పత్త లేదు, ఏం లేదు. గుట్ట ముంగుట మా దేవుని రాములవారి గుడికి నేను డామర్ రోడ్డు వేస్తా అని చెప్పిండు. వీడి కాడికి కంకర వేసిండు. కంకరే అవ్వపడుతుంది. ఇప్పుడు దాకా 5-6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కంకరే అవ్వపడుతుంది, కానీ డామర్ లేదు, ఏం లేదు. దీనికి లేదు, దానికి లేదు, ఏం లేదు. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే చేస్తుండ మరి? ఇప్పుడు ఆయన టీఆర్ఎస్ కూడా పట్టినట్టు. ఆయన కింద నేను వంగిపోను, నేను రోడ్డు వేయించాను నేను అట్లా అని ఆయన చెప్తాడట. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ ఆయన నేను టీఆర్ఎస్ అట. అట్లా ఉంది పరిస్థితి. రోడ్ అయితే లేదు. మాకు వస్తా అంటే మొత్తం కంపలు ఏమన్నాయి, డాంబర్ రోడ్ లేదు, ఏం లేదు. మొత్తం ఇక ఇటాడు కంపలు తాగుతున్నాయంటే మా కళ్ళ పోయేది తెలియదు, మా ఎడ్లకు పోయేది తెలియదు. అట్లా ఉన్నది పరిస్థితి. రోడ్ లేదు, ఏం లేదు. ఆ బొల్లికొండ మా కష్టం మేము చేయాలి, మా పని మేము చేయాలి. అట్లా ఉన్నది మా పరిస్థితి. మళ్ళీ గెలుస్తాడు రేవంత్ రెడ్డి? ఏమో ఇక మనం ఎట్లా చెప్తాం. ఇప్పుడు ఇంకా 2 సంవత్సరాలు ఉన్నది. మీ కాలువ నీళ్ళు వస్తాయి ఇప్పుడు? కాలం నీళ్ళు ఇప్పుడు వస్తలేవు కదా. ఇప్పుడు ఇంకో నెల గిరిచి పెడతారో అసలే పోతుంది. అటు పైన కాళేశ్వరం కట్టిండు, కాళేశ్వరం మొత్తం పలిగిపోదని ఇక ఉచిత నీళ్ళకు కింద తీస్తారు, కింద ఇలా కొడతారు. మన రేవంత్ రెడ్డి మరి మన నీళ్ళు మన కావాలిగా, వదలలేదు ఎందుకు మరి? వదిలితే కొన్ని నాట్లు గిట్ట వేస్తాం, పత్తి గిట్ట, చెల్లు గిట్ట పారిస్తాం మేము. వదలకపోతే ఇక ఆయన మీద మన్ను పోస్తాం, వీళ్ళ మీద మన్ను పోస్తాం. ఇక ఏమిద్దాం. ఇక అట్లా ఉన్నాయి మా పరిస్థితి. ఇక ఇప్పుడు దాకా బావిలో నీళ్ళు లేవు, కెనాలు తీసి పెడతలేరు, ఏమి తీసి పెడతారు. ఉన్నప్పుడు వచ్చినాయి మరి నీళ్ళు? వస్తున్నాయి. అయితే మన ట్యాంకు అంతలేవు అన్నట్టు. ఇక ట్యాంకు అందది. ఎప్పుడు వచ్చేది ఎప్పుడు తెలియదు. ఇక ఇప్పుడైనా కొన్ని ఇరిచి పెడితే, రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు ఇరిచి పెడితే కొన్ని ఇక పొలాలు గిట్ట బారుతాయి, కొద్దిగా బావులు గిట్ట పైకి వస్తాయి. ఇక ఏదో మా కష్టకాలం మేము చేస్తాం. ఇక నీళ్ళు లేవు నేను వదలా అని చెప్పండు రేవంత్ రెడ్డి. ఇక అటు మహారాష్ట్రకి వెళ్ళి అటు వర్షాలు కొడతానే మొత్తం ఏదో శ్రీరామ్ సాగర్కు నీళ్ళు వచ్చినాయి అంటారు కదా. ఇప్పుడు ఇరిచి పెడతాడో మరి మనకైతే తెలియదు. ఇక